ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీ కోరుకొండ నందు ప్రతి ఆదివారం జరిగే వారపు సంతలో ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా పాడైపోయిన కూరగాయలు, తారీఖు ముగిసిన వస్తువులు అమ్ముతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతలో వస్తువుల తారీఖు ముగిసిపోయిన అమ్ముతూ ప్లాస్టిక్ కవర్లలో పాడైన కూరగాయలను విక్రయిస్తున్నారనే ఆరోపణలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంగతి గ్రహించిన ప్రజా సంకల్ప వేదిక, ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్, అల్లూరి సీతారాజు జిల్లా కమిటీ సభ్యులు గెమ్మెలి రామారావు, టి చిన్నబాయి ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సంతంలో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో సామాన్లు అమ్ముతున్నారు. ముగిసిన తారీఖు కలిగిన వస్తువులు, పాడైన కూరగాయలు అమ్మకానికి పెట్టడం ద్వారా జనాల ఆరోగ్యానికి ముప్పు అని గెమ్మెలి రామారావు తీవ్రంగా ఖండించారు. ఈ సంతం ప్రజలకు వారం వారం కూరగాయలు, కిరాణా వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి అవకాశంగా మారాలి, కానీ ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్న విధానాన్ని చిన్నబ్బాయి అన్నారు. వీరిద్దరూ స్థానిక పంచాయతీ అధికారులు, ఆహార శాఖ అధికారులను సమీపించి సంతంలో అమ్ముతున్న అమ్మకాన్ని పూర్తిగా నిరోధించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులు కూడా ఈ సమస్యపై తీవ్ర అసంతృప్తి చెప్పుకుంటూ పిల్లలు, ముఖ్యంగా డయాబెటీస్, బీపీ ఉన్నవారు ఇలాంటి పాడైన వస్తువులు తినడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంతంలో కనీసం 500 మంది ప్రజలు పాల్గొంటారు కాబట్టి ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆర్టీఐ వర్కింగ్ ప్రెసిడెంట్ను. ఈరోజు అనగా ఆదివారము చింతపల్లి మండలము బలపం పంచాయతీ అయిన కోరుకొండ సంతలో మరి మా బృందమంతా కూడా పరిశీలన చేయడం జరిగినది. ఇక్కడ హాస్పిటల్ సమస్య మీద నేను ప్రభుత్వం వారికి తెలియపరిచిన ఆస్పత్రితో ఉన్నా. మాకు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో ప్రాంతంలో ఉన్న పిహెచ్సిలో ఇక్కడ పర్మనెంట్ అంబులెన్స్ లేక ప్రజలు చాలా అవస్థ పడుతూ ఉన్నారు. ఒక గర్భిణిని హాస్పిటల్ తరలించాలన్నా, ఒక బలహీనుడుగా ఎవడైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాడికి హాస్పిటల్కి రావాలన్నా అంబులెన్స్ లేని పరిస్థితి. తాత్కాలికమైన ఒక అంబులెన్స్ ఉంది, అది జేరిల హాస్పిటల్కి, కోరుకొండ హాస్పిటల్కి, 2 హాస్పిటల్కి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు దయచేసి కలెక్టర్ వారు కానీ, పిఓ గారు కానీ పర్మనెంట్ అంబులెన్స్ మా కోరుకొండ పిహెచ్లో నియమించి మా యొక్క హస్త కష్టాలను గుర్తించి మాకు పర్మనెంట్ హాస్పిటల్, పర్మనెంట్ అంబులెన్స్ నియమించాలని కలెక్టర్ వారికి, పిఓ వారికి మేము తెలియపరుచుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేను చేస్తున్నటువంటి ఆర్టీఐ వర్కర్స్, అలాగే జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే మా ఆర్టీఐ బృందం వారందరూ కూడా కలిసి, అలాగే మా పంచాయతీ సర్పంచు, అలాగే పంచాయతీ నుండి ఎంపీసీ వాళ్ళందరూ కూడా కలిసి వారి మేరకి మేము సంతలో ఉన్నటువంటి అతీవ సరుకులు మాత్రం ఎస్టిమేట్ డేట్ అయింది. అది కూడా మేము కరెక్టు సిసల్ రేట్లు అమ్మాలి, ఎస్టిమేట్ డేట్ ఉన్నటువంటి సరుకుల్ని మీరు తీయాలి అనేసి ప్రతి ఒక్కరు కూడా సౌకర్యాలు కూడా వాళ్ళు దాని మీద డిమాండ్ చేసి సౌకర్యాలు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పసుపు కానీ, కాపీలు కానివ్వండి, ఇలాంటి దాని మీద కూడా హెచ్చరించడం జరిగింది. తప్పుడు తూకాలు వేయకూడదు, డబ్బులు తేడా చేయకూడదు. ప్రజలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళని అన్యాయం చేయకూడదు అనేది ప్రతి ఒక్క సౌకర్యం కానీ, అలాగే రహదారి వచ్చినటువంటి బైకులు కానీ ఇవన్నీ కూడా అది కూడా పక్కన పెట్టాలి. దుకాణాలు కూడా సక్రమంగా పెట్టుకుంటే మంచిదనేది ఇక్కడ సంత బజార్లు కూడా అన్నీ మేము చేయడం జరిగిందండి. దాని మీద ఏదైనా కూడా ఇక్కడ జబ్బులు వస్తుంది ప్రజలకి. ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే మనం సరైనటువంటి ఆహారం తింటేనే కదా మన ఆరోగ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ చేపలు కానివ్వండి, అలాగే సబ్బులు కానివ్వండి, కూలిగడ్డ కానివ్వండి, అలాగే పప్పు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ డేట్ అయింది మాత్రం తప్పకుండా అమ్మవద్దనేసి నిర్వాహకులని అమ్మవద్దనేసి మేము వాళ్ళకి హెచ్చరించడం జరిగింది.